ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి మృతి. అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో లేగదూడల ప్రదర్శన. హాజరైన పశుసంవర్ధక శాఖ ఏడీ అనిత. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చంద్రబాబు సమీక్ష. ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అందించిన నివేదిక అధికారి. మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ తిరుపతి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడిన చిరుతపులి అక్కడికక్కడే మృతి చెంది సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన చిరుతపులిని డిఆర్ఓ నాగయ్యతో కలిసి పరిశీలించారు. మృతి చెందిన చిరుతపులి వయసు సుమారు 6 సంవత్సరాలు ఉంటుందని రేంజ్ అధికారి శేఖర్ మీడియాకు తెలిపారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు చనిపోయిన చిరుతపులిని పరిశీలించి తర్వాత పోస్టుమార్టం చేసి ఖననం చేయడం జరుగుతుందని తెలియజేశారు. పబ్లిక్ యూనిఫామ్ ఉండదు కదా అప్పుడు అర్థం. బ్రేక్ పట్టుకుంటున్నావు, అతనికి క్లచ్ పట్టుకుని అలవాటు. రాజా ఫోటో తిరుపతి అండి. నా పేరు ఆర్ శేఖర్. ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక చిరుతపులి రోడ్డు దాటుతూ ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్టుగా, చనిపోయినట్లుగా, పడిపోయినట్టుగా మనకు వచ్చింది. సరే, వెంటనే మేము మా సిబ్బందితో హుటాహుటిన ఇక్కడికి వచ్చి చూస్తే అది చనిపోయింది. ఆ చనిపోయిన దానికి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసి వారి ఆదేశాల ప్రకారము దాని యొక్క పులిని లోకల్ వెటనరీ డాక్టర్ ఉన్నారు, ఆ వెటనరీ డాక్టర్ని ఇన్ఫార్మ్ చేశాము. ఆ ద్వారా పోస్ట్ మార్టం చేయడము, ఆ పోస్ట్ మార్టం తర్వాత దానికి సంబంధించిన దాన్ని పూర్తిగా దహనం చేయడము చేసేస్తాము. అది ఇక్కడ ఒక మనకు తెలిసినటువంటి అది జరిగి చనిపోయిన సన్నివేశాల ప్రకారం అదొక దుప్పిని తరుముకుంటూ వచ్చినట్టుగా, అంటే రోడ్డు కనిపిస్తున్నాయి, ఆ దుప్పేమో దాటి వెళ్ళిపోయింది రోడ్డు. ఇది చూసుకోకుండా సడన్గా రావడం వల్ల ఇది వాహనంకి ఢీకొట్టడం. ఆ ఢీకొట్టడం కూడా తలకి హెడ్ ఇంజరీ జరిగింది బాగా. మిగతా బాడీ పోర్షన్ అంతా ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు, ఒక తలకు మాత్రం బాగా ఇంజరీ జరిగింది. ఆ ఇంజరీ వల్ల అది బ్లడ్ బయటకు వచ్చేసి అంత చనిపోయింది. వెటనరీ డాక్టర్ అధికారులు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా పూర్తి చేసి తదుపరి రికార్డు అంతా పై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాము. ఈ విధంగా మీ మీడియా ఛానల్స్ మిత్రుల ద్వారా తెలియచేయడం అనగా, ఇక్కడ ఈ బద్దివేలు నుంచి వచ్చే మన రోడ్డు అటు నెల్లూరు పోయే దారి కానీ, ఇటు కావులు పోయే దారి కానీ ఎన్హెచ్ రోడ్డు వేయడం జరిగింది. ఈ ఎన్హెచ్ రోడ్డు ఫాస్ట్ ట్రాక్ బాగా ఉండడం వల్ల స్పీడు 100, 120, 140 స్పీడ్ వెళ్తున్నాయి వాహనాలు. ఆ వాహనాలు అన్కంట్రోల్డ్గా వెళ్ళడం వల్ల ఇలాంటి జంతు మరణాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా ఈ బద్దివేలు నుంచే వాహనాలు కొంచెం స్లోగా
ఒక 50-60 అంటే కంట్రోల్లో ఉంటుంది వెహికల్, బ్రేక్ వేసినా ఆగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కొంచెం మీరు కూడా వాహనాలు పోయే వాళ్ళు కొంచెం నిదానంగా పోయి జాగ్రత్తగా పోవని మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆ నెల్లూరు బద్వేల్ రోడ్లో మేము అక్కడక్కడ సిగ్నల్స్ కూడా పెట్టాము. పులి అలాంటి జంతువులు ఇక్కడ క్రాస్ అవుతుంటాయి, కొంచెం స్లోగా పోండి ఇండికేషన్ కూడా పెట్టున్నాం అన్ని దగ్గరలా, జాగ్రత్తగా పొమ్మని చెప్పేసి. లేగదూడల ప్రదర్శన రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో డాక్టర్ బి విజయాద్రలో జరిగిన కార్యక్రమానికి పశువర్ధక శాఖ ఏడీ అనిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెయ్యదూడలు పుట్టాలి, రైతన్నకు లక్షికళ పెట్టాలన్న ఉద్దేశంతో కూడా లింగ నిర్ధారణ వీర్యం ద్వారా రైతులకు కావాల్సిన మేలైన పెయ్యదూడలను పుట్టించి తద్వారా పాల దిగుబడి ఆదాయం పెంచడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అనంతరం సంవత్సరంలో లేగదూడల పోటీలో మొదటి బహుమతి ముత్యాల రామయ్య చౌదరి, ద్వితీయ బహుమతి ముత్యాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి, తృతీయ బహుమతి పంపన రాజేశ్వరరావులకు దక్కాయి. గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రు వీర్రాజు, మాజీ సర్పంచ్ నూనె శ్రీదేవి, మాజీ వైస్ ఎంపీపీ దేవు శ్రీనుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. పోటీ మన చెల్లూరు గ్రామంలో జరుగుతుందండి. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ప్రదర్శనలో అండి ఈ రోజు ముఖ్యంగా పుట్టినటువంటి దూడల నుంచి సంవత్సరం లోపు దూడలకు మనకి ప్రదర్శన అనేది జరుగుతుంది. సో ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ బ్రీడ్ క్యారెక్టర్స్ అంటే ఇవి ఎలా అసలు ఎలాగున్నాయి, వాటి బ్రీడ్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పేసి దాని గురించి మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బ్రీడ్ క్యారెక్టర్స్ని తీసుకొని వాటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని ఇవ్వటం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మనము చూడవలసిన క్యారెక్టర్స్ ఏంటి, అందరివి ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, చిన్న డిఫరెన్సెస్తో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలి. కాబట్టి చూసి ఉన్న దాంట్లో మేము అన్ని ముగ్గురం మీద యావరేజ్ తీసండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నంబర్ 11 అండి. నంబర్ 11 11వ నంబర్ పేరు కూడా చెప్పండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి నంబర్ 2 అండి. నంబర్ 2 రెండో నంబర్ ముత్యాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి నంబర్ 7 అండి. పంపన రాజేశ్వరరావు ఉన్నారా? ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలపాల గ్రామంలో ఎన్టీపీసీ సింహాద్రి వారి సహాయ సహకారాలతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో 2 జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, వీరితో పాటుగా ఎన్టీపీసీసీజీ ఎం సమీర్ శర్మ, మండల రెవెన్యూ అధికారి అంబేద్కర్, గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత, ముత్యాల మొదలగు స్థానిక ముఖ్య నాయకులు మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎవరికైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇక్కడ సాయంత్రం పెట్టి ఆపరేషన్ అరౌండ్ ఒక 35 to 40 రావచ్చు. కలర్దాలు 200 దాకా పట్టచ్చు. 200 వీళ్ళందరినీ కూడా ఇక్కడ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఇక్కడ అవుతాయి సార్.
తర్వాత ఎవరికైతే చాలా సబ్సిడీస్ పడుతున్నాయి ఈరోజు తీసుకెళ్ళి లేదు అన్ని కంట్రోల్లో ఉంటేనే చేస్తాం అన్ని పెయింటింగ్ అవుతుంది సార్ ఫిట్టింగ్ అంతా ఇలా వస్తాయి మైనస్ తెనాలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టనున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్కడున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన అది శానిటేషన్ విషయాలు కావచ్చు, వీధి దీపాల విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువల ఆధునీకరణ అవ్వచ్చు, చాలా సందర్భాల్లో పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల పట్టాల గురించి కానివ్వండి, ప్రజలు ఎదుర్కొన్న ఆ సమస్యలకి పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో వచ్చి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా దయచేసి దీంట్లో పాల్గొనమని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నాక చక్కటి ప్రణాళికలతోటి తెనాలి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామో, ఇంకా మంచి ఆలోచనతోటి, మీ సూచనలతోటి ఆ ప్రాంతాన్ని ఇంకా చక్కదిద్దుకునే విధంగా ఇది ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాను. ప్రత్యేకంగా మనకి పిల్లల కోసం చక్కటి పార్కులు, ఆ ప్రాంతంలో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం, లైబ్రరీస్, అదేవిధంగా రోడ్స్ విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన సమగ్రంగా ఒక చక్కటి కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజకీయంగా చేయాల్సిన సందర్భం ఇది కానే కాదు. ఇది ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు కలిసి మనం చక్కగా ముందుకెళ్ళి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అందులో ప్రత్యేకంగా చాలామంది పాపం పనులు మానుకొని పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, అధికార యంత్రాంగం దగ్గరికి తిరిగే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి అవగాహన తెచ్చుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేసి తెనాలికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సమగ్రమైన ప్రణాళికతో ఏ విధంగా రోడ్లు విస్తరించుకుంటూ మనం ముందుకెళ్తున్నామో, అదేవిధంగా ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని అంతర్గత రోడ్లు సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రధానమైన రహదారుల సమస్యలు ఉంటాయి. అన్నిటిపైన ఒక పూర్తి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అనే ఒక ప్రయత్నం అందరం కలిసి చేద్దామని మనస్ఫూర్తిగా సందర్భం కోరుకుంటూ మీరందరూ కూడా రండి, పాల్గొనండి. సమస్య ఏదన్నా నిర్భయంగా చెప్పండి. దానికి ప్రభుత్వం నుంచి మేము ఒక భరోసా ఇచ్చే విధంగా, జవాబుదారం పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్దాం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎంతో భరోసాగా నిలబడ్డారు. ఆ ఆలోచన విధానాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం నేను భావిస్తూ, అన్ని పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగంగా మనం అందరం ఒక ముగ్గురం కూడా కలిసి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచార ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాల పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం పైన చంద్రబాబు ఆరా తీశారు.
కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న బిందు మాధవ్ ఐపీఎస్ సోమవారం పంచనామ క్షేత్రమైన సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎస్పీ బిందు మాధవ్ కు ఆలయేవో బల్లా నీలకంఠం స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నంది మండలం వద్ద వేదస్వస్తి పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీలో బిందు మాధవ్ కర్నూలు నుండి కాకినాడకు ఎస్పీకే బదిలీపై వచ్చారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావు పాల్గొన్నారు. శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ 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 తమయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ తమయస్కరాయ శంకరాయేతి శంకరాయ శంకరాయ మయస్కరాయ తమయస్కరాయ మయస్కరాయ జయమయస్కరాయ మయస్కరాయ నమో నమః జమయస్కరాయ మయస్కరాయ నమః శంకరాయేతి మయః శివాయ శివాయ నమస్తు శివాయ 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 నమో నమః శివాయ తత శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ శివతరాయ తత శివతరాయ తత శివతరాయ తత శివతరాయ శివతరాయ. పేదవారికి ఎప్పుడూ ఆర్థికంగా అండగా ఉంటున్న టూ నైట్ మినిస్ట్రీస్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. సోమవారం పెద్దాపురం పట్టణం మదర్ తెరీసా కాలనీలో నిరుపేదలకు ఎలేశ్వరం టూ నైట్ మినిస్ట్రీస్ ఫాస్టర్ జాన్ పీటర్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఫాస్టర్ జాన్ పీటర్ చేస్తున్న ఆర్థిక సహాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని, అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిరుపేదలకు అండగా ఉంటుందని, మీ కాలనీకి కావాల్సిన వసతులు అన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షుడు కటారి శ్రీను, తూతిక రాజు, నూనె రామారావు, వంగలపూడి సతీష్, బెందులూరి స్వామి, సత్య మినిస్ట్రీస్ మెంబర్ తేజ పాల్గొన్నారు. వచ్చాను నువ్వు అట్లే ఎలా వచ్చా చెప్ ఓకే ఓకే ఇంకొకరు పట్టుకున్నా ఎలా వచ్చాను ఓకే నెక్స్ట్ కొంచెం వెనకెట్టి స్వరూప్ ఇలా వచ్చే ఇంకొకరికి వచ్చామ్మా ఓకే నెక్స్ట్ మీరు ఇచ్చేయండి అదే అలా. మనం అనుకున్నది ఏంటంటే డిసెంబర్లోనే ఈ కార్యక్రమం అయిపోవాలి, డిసెంబర్లో కార్యక్రమం అయిపోవాలి. అయితే మరి నాయకులకి అలాగే మరి మనందరికీ కూడా ఒక సరైనటువంటి ఒక రోజు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఇచ్చేసాం. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు ఇలాగా మనందరూ కూడా కూడుకోవడానికి అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, సేవకులుగా నేను కానీ సంఘం కానీ ఇక్కడికి వచ్చి మీకు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కేవలం మా సంఘం నుంచి జరిగేటువంటి కార్యక్రమాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు ఉదయం సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బుకి
పేటెంట్స్ వచ్చిన సందర్భంగా జరిగే ఎలక్ట్రికల్ డే పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. యాసలపు సూర్యారావు భవన్లో సంఘం గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఎల్ఓ రవికుమార్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ వర్కర్లు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. అందరూ కలిసిమెలిసి నడవాలని పిలుపునిచ్చారు. థామస్ అల్వా ఎడిసన్ తను బల్బును కనిపెట్టడానికి అవసరమైన కృషి ఎంత చేశారో మనందరం తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ నాలం శ్రీనివాస్ చేశారు. యాసలపు సూర్యారావు భవనం నుండి ర్యాలీ జరిగింది. సంఘం అధ్యక్షులు తాడిశెట్టి గంగకు సన్మానం చేశారు. నాకు ఇందాక పాడుతున్నప్పుడు కూడా నేను తెలుగు లిటరసీ చేశానండి. అప్పుడు శ్రీశ్రీ గారు గుర్తుకొచ్చారు అనమాట. పదండి ముందుకు కోసుకుపోదాం పైకి కనపడాలి లేదా జగన్నాథరాజు చక్రాలు ఉంటారు. ఆయన ఎలా ఉంటారంటే చైనాలో రిక్షా వల్ల జగదీశం గరిపని వచ్చి ఐలాండ్లో వాడా కలాసి అనగానే ఆపు లేదన్న పేరు ఇందాక వాళ్ళు చెప్పిన. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా ఈ యూనియన్ లో ఎవరన్నా స్పందించలేదు అంటే మనకి ఎవరో కొంతమంది యాక్టివ్ ఉంటారు, కొంతమంది సర్లే అందరితో పాటు మనకి వస్తాయి కదా ఫలితాలని చెప్పి పోగెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు మనది ఒక ప్రతికే నా కుక్కల వల్ల నక్కల వల్ల సంతులలో పందుల వల్ల ఈ మీటింగ్ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఇక్కడ చాలా మంది నేను చూస్తున్నాను, చాలా అసోసియేషన్లో నేను ఒక 800 మంది సభ్యులు మీటింగ్ వెళ్తుంటే 20 మంది వచ్చాను. చాలా బాగా కలిగింది. ఏంటి కారణం అంటే మాకేం రావట్లేదు కదండి నిర్మాణ రంగం నుంచి. సో అటువంటిప్పుడు మాకు కూడా నిజమే. ఇప్పుడు 1857 సిపాయి తిరుగుబాటు కాడించి 1947 దాకా పోరాటం అనేది జరుగుతూనే ఉంది. అప్పుడే కదా స్వతంత్రం వచ్చింది. ఈ మధ్యలో ఒక నాయకుడు పోయాడను ఇంకొకరు పోయాడను అని చెప్పేసి ఆగితే స్వతంత్రం వచ్చేది కదా. సేమ్ ఇప్పుడు కూడా సిఐటి ఎంతో పోరాటం చేస్తారు. నేను చూశాను, ఎంతో దగ్గరగా మానిటర్కి వెళ్ళి ఎంతో ఒత్తిడి తీసుకొస్తారు. దురదృష్టవశాత్తు గతంలో జరగలేదు, ఇప్పుడు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ బోర్డు భవన నిర్మాణ రంగం ఏదైనా యాక్సిడెంటల్ ఏదైనా జరిగితే 2 లక్షలు ఇలా నెమ్మదిగా ప్రతి పథకంలో కూడా జనాలు పెరిగేటప్పుడు దాంట్లో ఇంప్లికేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో మీకు వచ్చే లిమిట్స్ కూడా పెరుగుతుంది. ఇందులో మీరు ఏముంది ఒక్కసారి ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి, పైసా నమోదు ఫీజు లేదు, ఆల్మోస్ట్ రిన్యూవల్ లేదు. రవికుమార్ గారు ఇచ్చారు, వారికి మన పెద్దాపురం మండలం ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన కార్మికుల సమస్యలపై కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారు. మనకి అంటే మనకు వారికి వేరే అధ్యయనం ఏంటంటే వారు మన మీటింగ్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాలని కోరుతున్నాం. డైరెక్ట్ గా నమోదవుతుంది. సో ఈ నమోదైందంతా కూడా మీ యొక్క వ్యక్తిగత సంక్షేమం కోసం ఉపయోగించాలి. సో ప్రభుత్వాలు ఐ థింక్ నవరత్నాలని చెప్పేసి గతంలో పెట్టి దాంతో చేయడం వీటి వల్ల సరే తొందరలో కూడా ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనం కట్టేది ఒక 50 రూపాయల ఫీజు, సంవత్సరానికి 12 రూపాయలు. ఆ విషయంలో కూడా చాలా మంది నిర్లక్ష్యం చూపించారు. పెద్దాపురం టీడీపీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబరాజు ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ వడ్డీ నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిపోయిన పారిశ్రామిక రంగానికి నూతన వెల్లుల్లి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొట్టమొదటిసారిగా ఐటీ రంగాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చేసిన చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇక ఏ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ దిగ్గజాలతో భేటయ్యారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ప్రజలతో తమ రాష్ట్ర శ్రేయస్సులకే పోటీ పడగా చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశం కోసం దావోస్ లో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించారు. పర్యటించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు కానీ, మరి అనేక మంది పారిశ్రామికవేత్తలని అక్కడ మరి సమావేశంలో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి మరి పెట్టుబడి వచ్చే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా వారితోటి మాట్లాడడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం.
అదేవిధంగా మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక కంపెనీలు మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దావోస్ పర్యటన కానీ గతంలో ఈ 6 నెలల కాలంలో రమారమి 5 లక్షల కోట్ల రూపాయలతోటి 50 కంపెనీలు పెట్టుబడి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రానికి 50 కంపెనీలని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా మరి దావోస్ పర్యటనలో మరి -6 ఉన్న చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా మరి టైంకి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుని మరి మన ఎవరైతే కంపెనీలు సీఈఓలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా దావోస్ పర్యటనలో మరి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు సీఈఓలు కానీ అధికారులు కానీ వారి రాష్ట్రం గురించే మాట్లాడుకున్నారు తప్ప అదే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి దేశాన్ని కూడా మనం మరి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం అన్నది మన ఆంధ్రులుగా మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఇటువంటి మరి ఈ దావోస్ పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి ఇంకా అనేక కంపెనీలు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మనం చేస్తూ మరి ఇటువంటి పెద్దాపురం శ్రీ వీర్రాజు హై స్కూల్లో 1969-70 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రిపబ్లిక్ డే సందర్భంగా తాము చదివిన హై స్కూల్ కలిసి తాము చదువుకున్న నాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. 55 సంవత్సరాలకు పూర్వం తాము చదువుకున్న పాఠశాలలో 70 ఏళ్ల వయసులో కలుసుకుని తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు, విద్యాబోధన, తాము ఆడిన ఆటలు, పాఠశాలలోని గదులలో తాము ఏ తరగతి చదివామో ఆ గదులను కూర్చున్న బల్లలు, బ్లాక్ బోర్డులను చూసుకుని తనివి తీరా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ పూర్వ విద్యార్థులు అనేక మంది అనేక దశాబ్దాల పాటు ఒకరిని ఒకరు చూసుకుండా ఉండడంతో ఒకరికొకరు ఆనవాళ్లు కట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు లెక్కలు మాస్టర్ ఖమ్మంపాటి గౌరీపతి శాస్త్రి, డ్రిల్ మాస్టర్ డి స్టీవెన్సన్లను పూలమాలలు వేసి శాలువలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఓకే పైకి సార్ వెళ్ళండి సార్. ఓకే మొమెంటో గౌరీపతి శాస్త్రి గారికి శ్రీ వీర్రాజు ఉన్నత పాఠశాలలో 1969-70 సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు వినమ్రతతో సమర్చుకుంటున్న జ్ఞాపిక. మా గురువర్యుల భావి జీవితం పరిపూర్ణ ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాము. ఇట్లు తమ విద్యార్థులు 10వ తరగతి 1969-70 సంవత్సరం. అలా పట్టుకోండి సార్ ఒకసారి. ఓకే సార్. జిజే నువ్వు ఇక్కడికి వచ్చి మీరు దంపతులు ఇద్దరు ఇచ్చినట్టుంటారు. మొత్తం సార్ సార్ రెడీ సార్. సార్ ఒకసారి రెడీ. ఓకే. తర్వాత ఎన్టీ రామారావు కొద్ది పక్కన సార్.
ఓకే రెడీ రెడీ రైట్ ఎన్టీ రామారావు అండ్ ఫ్యామిలీ. ఒకసారి అన్నాడు గురు అలా ఒకసారి నుంచోండి మోహన్ గారు ఇలా చూడండి ఒకసారి ఒకసారి ఇలా చూడండి రైట్ రైట్ ఇలా చూడండి. పెద్దాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు సంవిధాన్ గౌరవ అభియాన్ లో భాగంగా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అలాగే రాజ్యాంగం పట్ల తమ పార్టీలో ఉన్న గౌరవ మరియు నిబద్ధత తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, సంవిధాన్ గౌరవ అభియాన్ ఇన్ఛార్జ్ గొరకపూడి చిన్నయ్య దొర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గామోహనరావు, రాష్ట్ర సీనియర్ నాయకులు సుంకవిల్లి బాపిరాజు, రాష్ట్ర నాయకులు ఎలిమిరెడ్డి మాలకొండయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు బొలిశెట్టి రామ్కుమార్, పెద్దాపురం మండల అధ్యక్షులు పోతుల ప్రభాకర్, సామర్లకోట పట్టణ అధ్యక్షులు పుప్పాల నాగగోవింద్, సామర్లకోట మండల అధ్యక్షురాలు పెంకే పుష్పలత మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితే త్వరగతినే మనం మండల కమిటీని నియమించుకుందాం. ముందు రాష్ట్ర కమిటీ అయిపోయిన తర్వాత జిల్లా కమిటీ, జిల్లా తర్వాత మండలాన్ని నియమించుకోవాలి. కానీ ఈ నలుగురు అడ్జస్ట్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ కనుక మేము కూడా పరిచయం చేస్తాము. మీరు ఆయా మండలాల్లో మన పార్టీకి సంబంధించినటువంటి ఏ పని ఉన్నా కూడా ఈ నలుగురిని మీరు సంప్రదించవచ్చు. పెద్దలు కూర్చున్న మీటింగ్ దగ్గర కానివ్వండి, 10 మంది కూర్చొని ఎక్కడ చర్చించినప్పటికీ కూడా రాజకీయ అంశాలు చర్చకి రాకుండా ఉండే అవకాశం లేదు. వస్తుంది అక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం నైతిక విలువలు కూడినటువంటి రాజ్యాంగానికి విలువలు ఇచ్చి పనిచేస్తున్నటువంటి ఏదో ఉందంటే ఒక బీజేపీ మాత్రమే ఉంది. దానికి మేము కట్టుబడి ఉన్నాము అని మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు నచ్చచెప్తూ ఆ యొక్క సమస్యలని మనం డిపిఆర్ఓ ఉంటారు, వారి దగ్గర భారత ప్రభుత్వం పంపించినటువంటి పుస్తకాలు కానీ, పాంప్లెట్లు కానీ, మన పథకాలే కానీ అన్నీ ఉంటాయి. మీరు ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొచ్చి అందరికీ నాయకులు ఇవ్వండి, స్టడీ చేయండి. మన అధ్యక్షులు మరియు పూర్వ జిల్లా అధ్యక్షులైనటువంటి సంపేలి బాపిరాజు గారు, మా మిత్రులు పూర్వ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ఎలిమిరెడ్డి మాలకొండయ్య గారికి, మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్గా కొత్తగా నియమితులైనటువంటి దుర్గామోహన్ గారికి మరొకసారి, గోరకపూడి చిన్నయ్య గారికి, ఈ కార్యక్రమం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోరకపూడి చిన్నయ్య గారికి, కేజీఆర్ గారికి, కొద్దిగా గంగాధర్ గారికి, ఈ జనరల్ సెక్రటరీ గారు వారు, ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి మిగతా 3 మండలాధ్యక్షులైనటువంటి ప్రభాకర్ గారికి ఎప్పుడున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాపిరాజు గారు చెప్పినంత మా దగ్గర చెప్పడానికి ఎందుకు అందువల్ల ఏంటంటే ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిసారి మన జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని మీ అందరికీ దిశానిర్దేశం చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అలాగే ముఖ్య జిల్లా ప్రెసిడెంట్ అందరూ నూతనంగా తీసేయండి. జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరానికి నూతనంగా ఎందుకంటే నూతనంగా నిర్ణయం చేస్తే ఎన్నో రోజులు నూతనంగా జూనియర్ అలా ఉండిపోయింది. జిల్లా అధ్యక్షుడు గారికి, అలాగే పెద్దలు బాపిరాజు గారికి, మాలకొండ గారికి, ముఖ్యంగా వాళ్ళు ఎంత కార్యక్రమాలు ఏవైనా మీరు పిలవగానే, ఏ కార్యక్రమం పిలవగానే ఎంతో మంది స్పందన చేసి మొత్తం 30-40 వస్తున్నారు. కానీ ముందు ఇంకా పార్టీని మనం పెంచుకోవాలంటే కొత్త వాళ్ళు మంచి జాయిన్ చేసుకోవడం, మన పార్టీ తీసుకోవడం, అలాగే జిల్లా విషయం సరే కానీ ఎక్కడ మండల విషయం కానీ మన ఎక్కడైనా సరే కొత్త వాళ్ళు ఉంటే పార్టీ ఉపయోగపడతారనే వాళ్ళు ఎక్కడండి పార్టీని పెంచుకోవడానికి జాయినింగ్లు పెట్టండి. ఇలా రోజు పార్టీ పెరగాలి. ఇప్పుడు నాయకత్వం జిల్లా నాయకత్వం కూడా జిల్లా పార్టీ పెంచడానికి మన ప్రయత్నం చేయాలి. అలాగే పెద్దాపురంలో కూడా పార్టీ పెంచడానికి ఎవరైతే మన పార్టీ కష్టపడతారో వెతుకండి. వాళ్ళు కావాలంటే నేను వస్తాను, లేకపోతే జిల్లా విషయంతో మాట్లాడితే ఎలా కూడా పార్టీ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే ఈ వార్గోలు కార్యక్రమాలకి, అలాగే నిన్న ఆత్మహత్య గిరిదాయ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు మన హౌస్ మీటింగ్, టౌన్ మీటింగ్ అని ఒక కార్యక్రమం, దీన్ని మనందరూ కూడా మన పార్టీ కలిసి కార్యక్రమం చేయమన్నారు. ఇవాళకి ఇది అయింది. రేపు ఉదయం శ్రీప్రకాష్లో పిల్లలతో కార్యక్రమం, దానికి కూడా మన పెద్దలందరూ కూడా మొత్తం అందరూ అక్కడ రావడం చేసి ఎంతమందితో పెద్ద మాత్రం 10 మంది 15 మంది వస్తే అక్కడ కార్యక్రమం నడుపుతాం పిల్లలతో. అలాగే ఈ కార్యక్రమానికి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి మృతి. అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో లేగదూడల ప్రదర్శన. హాజరైన పశుసంవర్ధక శాఖ ఏడీ అనిత. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చంద్రబాబు సమీక్ష. ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అందించిన నివేదిక అధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.